విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు, పద్మభూషణ్ శోభన్ బాబు, అందాల తార కాంచన నటించినటువంటి వీరాభిమన్యం 1965 సంవత్సరం ఆగస్టు 12న రిలీజ్ అయి అద్భుతాన్ని సృష్టించింది. ఇందులో శ్రీకృష్ణుడిగా నట సార్వభౌముడైనటువంటి ఎన్టీ రామారావు ఎంత గొప్పగా నటించాడో అందరికీ కూడా తెలిసిందే. అయితే ఈ సినిమాలో మొత్తం కనుక చూసుకుంటే లెంత్ 3 గంటల 2 నిమిషాలు. అందులో 45 నిమిషాల పాటు ఎన్టీ రామారావు కనపడతారు. మొట్టమొదటి ఇంట్రడక్షన్ సీన్స్లోను, తర్వాత రాయబారం నడిపే సీన్స్లోను, అలాగే యుద్ధం జరిగేటువంటి సమయంలో విశ్వరూపం చూపించేటువంటి తీరు ఈ సినిమాలో నవ్వుతో నా భవిష్యత్తు. ఈ సినిమా 25 వారాల పాటు విజయవంతంగా నడిచింది అంటే దానికి శోభన్ బాబు ఎంత కారణమో ఎన్టీ రామారావు కూడా అంతే కారణం. ఈ 45 నిమిషాలు కనిపించేటువంటి ఈ మొత్తం ప్రయాణంలో సినిమా మొత్తాన్ని అంతా కూడా కట్టిపడేస్తారు. అలాగే శోభన్ బాబుతో కొన్ని సీన్స్ కూడా చాలా అద్భుతంగా వచ్చాయి. ముఖ్యంగా నేను చెప్పినటువంటి యుద్ధం సన్నివేశంలో నేను విశ్వరూపం చూపించేటువంటి సీను కళ్ళలో తీయడం జరిగింది. ఈ కలర్ని అప్పట్లో రవికాంత్ నాగయ్యని కెమెరామెన్ ఈయన 45 సార్లు ఎక్స్పోజ్ చేశారు. అంటే ఎంత గొప్పగా తీశారో మీరు ఇప్పటికీ కూడా ఆ సినిమా చూస్తే అర్థమవుతుంది. ఈ విశ్వరూపం చూడటానికే చాలా మంది అభిమానులు రిపీటెడ్గా ఈ సినిమాని 1కి 10 సార్లు కూడా చూడాలి. కాబట్టే ఆ సినిమా గొప్ప సక్సెస్ సాధించింది. 14 కేంద్రాల్లో 100 రోజుల పండుగని జరుపుకుంది. శోభన్ బాబు కెరీర్లోనే ఒక మర్చిపోని చిత్రాన్ని అందించింది కూడా ఎన్టీ రామారావు. ఇందులో మరి ఎన్టీ రామారావుకి సరసన అర్జునుడిగా మరి అక్కడ ఉన్నటువంటి కాంతారు నటించారు. వీళ్ళు జరిగేటువంటి యుద్ధ సన్నివేశం ఈరోజు బాహుబలి సినిమాని చాలా ప్రత్యేకంగా చెప్పుకుంటాం. ఇది ఎప్పుడండి 1965లో. ఇప్పటికి కనుక చూసుకుంటే అప్పుడు టెక్నాలజీ ఏమి లేదు. రవికాంత్ నగాయిచ్చి యుద్ధ సన్నివేశాన్ని చాలా గొప్పగా చిత్రీకరించారు. ముఖ్యంగా పద్మవ్యూహం సన్నివేశం ఈ సినిమాలో చూపించినట్టుగా భారతదేశ ఏ చలనచిత్రంలో కూడా చూపించలేదు అంటలో మాత్రం ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆ క్రెడిట్ అంతా కూడా డైరెక్టర్ వి మధుసూదన్ రావుకి దక్కుతుంది. అలాగే రవికాంత్ నగాయిచ్చి ఇందులో ట్రిక్ ఫోటోగ్రఫీని అద్భుతంగా తీశారు. గటువు ఖర్చులు కనుక చూసుకుంటే అతను బేకల ఆకారం దీన్ని నెల్లూరు కాంతారావు నటించారు. ముఖ్యంగా విరాట్ రాజు రాజ్యాన్ని నాశనం చేసే దృశ్యాలను ఈ ట్రిక్ ఫోటోగ్రఫీలో చూపించారు. ఆ ట్రిక్ ఫోటోగ్రఫీ వెనకాలన్నటువంటి రవికాంత్ నగాయిచ్చు, అలాగే వి మధుసూదన్ రావు అద్భుత ఆలోచన శక్తి. ఈరోజు కూడా మనం చూస్తే ఈ సినిమా బ్లాక్ అండ్ వైట్లో తీశారు. బ్లాక్ అండ్ వైట్లో కూడా ఇంత అద్భుతంగా తీశారా, అది కూడా ఇప్పుడు 1965 సంవత్సరంలో అని చెప్పి మనకు అనిపించకమానదు. ఈ కెమెరాకి సంబంధించి 2 యూనిట్లు పనిచేసాయి. ఒక యూనిట్ కేమో రవికాంత్ నగాయిచ్ మెయిన్ లీడ్ తీసుకోగా, సెకండ్ లీడు ఎస్ వెంకటరత్నం అని చెప్పి తీసుకున్నారు. ఎస్ వెంకటరత్నం తర్వాత కాలంలో ఎన్టీ రామారావుతో యమగోళ అనేటువంటి సినిమాను కూడా తీశారు. ఈయన అసలు పేరు సోపనేని వెంకటరత్నం. అలాగే శోభన్ బాబుతో అనేక చిత్రాలు కలిసి పనిచేశారు. శోభన్ బాబుతో కూడా ఈ తరం మనిషి లాంటి సినిమాను కూడా అన్ని రూపొందించారు. ఆ తర్వాత కాలంలో ఈయన చాలా పాపులర్. అయితే ఈ వీరాభిమన్యం అసలు అప్పట్లో ఎంత నిర్మితమైందంటే 25 లక్షల రూపాయలు. 25 లక్షలు అంటే ఈరోజు మన బడ్జెట్ కనుక చూసుకుంటే చాలా పెద్ద మొత్తం. దాన్ని తమిళ్లో కూడా తీశారు. తమిళ్లో దీన్ని వీర అభిమన్యం అని చెప్పి తీశారు. అయితే తెలుగులో నటించినటువంటి మెయిన్ లీడ్ రోల్స్ తమిళ్లో లేదు. తమిళ్లో ఇది 1965 జూన్ 20వ తారీఖున రిలీజ్ అయింది. తెలుగులో సాధించినటువంటి సక్సెస్ తమిళంలో ఇది సాధించలేకపోయింది. కారణం ఏంటంటే ఎన్టీ రామారావు ఈ తమిళ చిత్రంలో కృష్ణుడిగా నటించకపోవడమే. అదే కనుక కృష్ణుడిగా కనుక తమిళలో కనుక నటించుంటే ఈ సినిమా తమిళంలో కూడా అద్భుతమైన విజయం సాధించుండేది. ఎందుకంటే ఎన్టీ రామారావు కృష్ణుడిగా తమిళనాడులో కూడా బాగా చిరపరిచితం. మరి శివాజీ గణేషన్ ఆ రోజు కన్నా అనేటువంటి సినిమా తీసినప్పుడు కూడా అందులో కృష్ణుడిగా ఎన్టీ రామారావు నటించినప్పుడు తమిళనాడు ప్రజలు బ్రహ్మరథం పెట్టారు. ఇక్కడ ఏం చేశారంటే జెమినీ గణేషన్ తీసుకొచ్చి వీర అభిమన్యు సినిమాలో శ్రీకృష్ణుడిగా నటింపజేశారు. అలాగే శోభన్ బాబుకి బదులుగా రాజన్ అని చెప్పి ఏవిఎం రాజన్ అంటారు అతన్ని అభిమన్యుడిగా పెట్టారు.
కాంచన యాజ్ ఇట్ ఈస్గా ఇందులో హీరోయిన్గా నటించింది. కానీ తెలుగులో సాధించిన సక్సెస్ తమిళనాడులో సాధించలేకపోయింది. దానికి కారణం ఏంటంటే ఎన్టీ రామారావు కన్నా గొప్పతనం. ఎన్టీ రామారావు కృష్ణుడిగా చూపించినటువంటి అభినయం, ముఖ్యంగా ఈ రాయబారం సన్నివేశాల్లో ఆయన చూపించినటువంటి ఆహభావాలు, ఆయన చెప్పినటువంటి డైలాగ్స్ వీరాభిమన్యు సినిమాని నిలబెట్టాయి అని చెప్పడంలో ఆ రోజు ప్రేక్షకులందరూ కూడా కంకణబద్దులై ఉన్నారు. అంత గొప్పగా ఈ సినిమాలో ఆయన నటించి విజయపదాన్ని నడిపారు. అయితే ఈ వీరాభిమన్యు తర్వాత కాలంలో వెస్ట్ బెంగాల్లో కూడా రిలీజ్ చేశారు. వెస్ట్ బెంగాల్లో రిలీజ్ చేస్తే వెస్ట్ బెంగాల్లో ఇది 100 రోజులు ఆడింది. అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతిభ ఎలా ఉందో తెలుగు వాళ్ళ ప్రతిభ వెస్ట్ బెంగాల్లోనే ఆ రోజే ఎన్టీ రామారావు కూడా చూపించడం జరిగింది. అయితే ఈ సినిమా అసలు చాలా ఒక విధంగా చెప్పాలంటే గొప్ప సంచలనం. ఈ సినిమాలో వీరాభిమన్యు కింద నటించాలి అని చెప్పి చాలా మంది పోటీ పడ్డారు ఈ సినిమా తీస్తున్నప్పుడు. దీనికి నిర్మాతలు ఎవరంటే సుందర్లాల్ నాథా, డోండేశ్వరరావు, మనం డోండే అని చెప్పి కూడా పిలుస్తాం. రాజలక్ష్మి ఆర్ట్ మూవీస్ మీద ఈ సినిమా నిర్మితమైంది. ఈ సినిమాలో మొట్టమొదటిగా ఎన్టీ రామారావు కృష్ణుడి గారు తీసుకున్నారు. అయితే అభిమన్యుడిగా ఎవరు నటిస్తారు అని చెప్పి మీమాంస వచ్చినప్పుడు చాలా మంది పోటీ పడ్డారు. ముఖ్యంగా హర్నాథ్ అప్పటికే చాలా మంచి మంచి సినిమాలు నటించున్నారు. అలాగే ఈయనకి రాముడిగా కృష్ణుడిగా కూడా మంచి పేరుంది. కాబట్టి హర్నాథ్ని తీసుకుందామా అని చెప్పి అనుకున్నారు. అదే టైంలో కృష్ణరాజు కూడా ఏదో స్క్రీన్ టెస్ట్కి వచ్చారు. అలాగే రామకృష్ణ కూడా అప్పుడు బాగా పాపులర్ అయి అవుతున్నారు కూడా. ఆయన కూడా వీరాభిమన్యు సినిమాకి వచ్చారు. అయితే అభిమన్యుడిగా ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలన్నప్పుడు సోన్ బాబు కూడా పోటీకి వచ్చారు. సోన్ బాబుతో కాస్ట్యూమ్స్ ఇది వేయించి స్క్రీన్ టెస్ట్ చేసి మేకప్ టెస్ట్ చేసి ఫోటోలు తీయించారు. తీస్తే ఈ నిర్మాతలు సుందర్లాల్ నాథాకి, డోండేశ్వరరావుకి నచ్చకపోతే వద్దు అని చెప్పి అనుకున్నప్పుడు వి మధుసూదన్ అన్నారు, లేదు బాగుంటుంది, ఇతనైతే చాలా బాగుంటుంది అని చెప్పి సజెస్ట్ చేశారు. ఆయన సరే నిర్మాతలు ఒప్పుకోలేదు. అయితే ఈయన ఎందుకు హర్నాథ్, కృష్ణరాజు వైపు మొగ్గు చూపించింది అంటే, కృష్ణరాజు యాక్చువల్గా వి మధుసూదన్ రావు గారికి కలవటానికి వచ్చినప్పుడు ఒక లైట్ అని అక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు ఆయన. అంటే ఆయనకి వెనక సిగరెట్లు కాల్చడం, ఈ లైట్లు అలా వదిలేసి వెళ్ళటం ఇష్టం ఉండదు. దాంతో కృష్ణరాజు ఆయనకు నచ్చలా. ఇంకా హర్నాథ్ అప్పుడే తాగుడికి బాగా అలవాటు పడినాడు. తర్వాత మేకప్ టెస్ట్ చేయించుకున్న అతని ఆహభావాలు సరిగ్గా సూట్ అవ్వట్లేదు. పైగా సరిగ్గా షూటింగ్ రాకపోతే ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి అతను పక్కన పెట్టారు. ఇక్కడ నిర్మాతలు కూడా అప్పటికి వెనకపోవడంతో అప్పుడు ఏం చేశారంటే వి మధుసూదన్ రావు ఎన్టీ రామారావుని ఆశ్రయించారు. ఎన్టీ రామారావుతో చెప్పారు, ఇలా ప్రాబ్లం వచ్చింది, హీరోకి ఎవరిని పెట్టాలని చెప్పి ఇప్పటికీ డిస్కషన్ జరుగుతుందంటే అప్పుడు ఎన్టీ రామారావు చొరవ తీసుకొని డూండితో మాట్లాడి, మనం నతనశాల సినిమా కనుక చూసుకుంటే అది అభిమన్యుడి కింద సోన్ బాబు బాగా నటించాడు, కాబట్టి మీరు సోన్ బాబుని పెట్టుకోండి, నేను కృష్ణుడిగా నా అవతారాన్ని ఏంటో నేను చూపిస్తాను, నా యాక్టింగ్ ఏంటో చూపిస్తాను, మీరు భయపడవలసిన అవసరం లేదు, ఈ సినిమాని నేనే కథలో ముందుండి నడిపిస్తానని చెప్పి హామీ ఇవ్వటంతో, అభయం ఇవ్వటంతో డూండి కూడా ఇంకా ఒప్పుకోక తప్పలేదు. ఆ విధంగా సోన్ బాబు ఈ సినిమాలోకి సెలెక్ట్ అవ్వడం జరిగింది. దీనికి కారణం ఇప్పటికీ మనం చెప్పుకోవచ్చు, సోన్ బాబు అంతవరకు చిన్న చిన్న వేషాలు వేసుకుంటూ వచ్చిన హీరోగా లీడ్ ఇచ్చి అతనికి ప్రాణ ప్రతిష్ఠ పోసి ఒక హీరోగా నిలబెట్టినటువంటి సినిమా వీరాభిమన్యం. దానికి కారణం వి మధుసూదన్ రావు, ఎన్టీ రామారావు, వీళ్ళిద్దరు చొరవ వల్లే హీరోగా ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. అయితే ఈ సినిమా కనుక చూసుకుంటే కాంచన అప్పటికి ఆవిడ ఎయిర్ హోస్టెస్గా పనిచేస్తున్నారు. ఆవిడకి ఒక విమానాశ్రయంలో విమానంలో వెళ్తున్నప్పుడు వీడు పరిచయం అయ్యారు వి మధుసూదన్ రావుకి. చాలా బాగుంది అమ్మాయిని కనుక తీసుకుంటే బాగుంటుందని తర్వాత హీరోయిన్గా తీసుకోవడం జరిగింది. వీడికి తమిళ్ బాగా వచ్చు, ఇంగ్లీష్ కూడా బాగా వచ్చు. వీడు తెలుగు అమ్మాయి అయినా తెలుగు అంత బాగా రాదు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇది చాలా సుదీర్ఘమైనటువంటి సంభాషణలు ఉంటాయి. పైగా సంస్కృతంగా చూసుకుంటే సంస్కృతి ఇందులో ముఖ్య పాత్ర వహిస్తుంది. అంత పెద్ద పెద్ద డైలాగులు చెప్పాలంటే ఇద్దరికి అప్పుడు బాగా కష్టమైంది. కాంచనని ఒకరోజు సమయంలో వి మధుసూదన్ తిట్టారట కూడా, నువ్వు తెలుగు అమ్మాయి అయ్యుండి నువ్వు కనీసం తెలుగు కూడా చెప్పలేవా అనేటప్పటికీ పౌరుషం వచ్చి తెలుగుని చాలా పట్టుదలగా నేర్చుకుంది కాంచన. ఇక్కడ విచిత్రమైన పరిస్థితి ఏంటంటే సోన్ బాబుకి అంతకుముందు ఈ హీరోగా పెద్ద వేషాలేం వేయలేదు కదా, మనం చెప్పుకున్నాం, చిన్న చిన్న వేషాలు ఇలాంటివి వేసుకుంటూ వచ్చారు. ఈ షూటింగ్ ప్రారంభానికి ఆయనకు పెద్ద డైలాగ్ ఇచ్చారు. ఆ పెద్ద డైలాగ్ ఏంటంటే చాలా కష్టభరితంగా ఉంది. టేకుల మీద టేకులు తింటూనే ఉన్నాడు. టేకుల్ని కేకులుగా తింటడం అంటే సోన్ బాబుని చేసి యూనిట్లో వాళ్ళందరూ కూడా అతను హీరోగా పనికొస్తాడా, ఇతని డైలాగులు చెప్పగలడా అని చెప్పి అందరూ కూడా ఆశ్చర్యానికి లోనవుతున్న సందర్భంలో వి మధుసూదన్ రావుకి చిరెత్తుకొచ్చింది.
ఏమయ్యా నేను హీరోగా పెట్టుకున్నాను, నువ్వు కనీసం డైలాగులు చెప్పలేకపోతున్నావు, ఎందుకు పనికి వస్తావా అని చెప్పి మీదకి వచ్చారట కొట్టడానికి. దాంతో సోహన్ బాబుకి ఒకసారి షాక్. ఏంటి నేను డైలాగులు చెప్పలేకపోతున్నాను అని చెప్పి ఆ రోజు షూటింగ్ ప్యాకప్ చెప్పేశారు. ఇంటికి వెళ్ళిన తర్వాత సోహన్ బాబు దిగులు పట్టుకొని అసలు ఏంటి నేను యాక్ట్ చేయగలనా లేదా అని చెప్పి భయపడుతూ మనాడు వచ్చేటప్పటికి సెట్లోకి ఎన్టీ రామారావు కనిపించారు. ఎన్టీ రామారావు దగ్గరికి వెళ్ళి ఇట్లా తన భయానంతా చెప్తే, నువ్వు భయపడద్దు, సినిమాలో ఎక్కడైనా సరే ఇలాంటి సమస్య ఎవరికైనా వస్తుంది, నువ్వు దాన్ని అధిగమించాలని చెప్పి ధైర్యం చెప్పారు. రెండోసారి ఏం చేశారంటే, ఇంత పెద్ద డైలాగ్ చెప్పలేకపోతున్నాడు కదా, ఏదైనా యుద్ధ సన్నివేశం తీద్దామని చెప్పేసి రాజనాలతో గదా యుద్ధాన్ని పెట్టారు. రాజనాల బేసికల్గా మంచి బాడీ బిల్డర్ అతను, పైగా గదను కూడా బ్రహ్మాండంగా యాక్ట్ చేయగలడు ఆయన. సరే ఈ గదను తిప్పడంలో సోహన్ బాబుకి ఈ యాక్టింగ్ సీన్ పెద్ద రాలా. ఆ గద అటు ఇటు తిరిగితే వెళ్ళి రాజనాల తలకు తగిలింది, ఆయనకి నెత్తులు వచ్చింది. దాంతో రాజనాల గదని అవతల పారేసి, ఎవరయ్యా ఇతని హీరోగా పెట్టింది, ఏదైనా దేనికి పనికిరాడు, తీసి అవతల పారేయండి అని చెప్పి ఆ షూటింగ్ నుంచి వెళ్ళిపోయాడు ఆయన. వెళ్ళేటప్పటికి సోహన్ బాబుకి మరొక షాక్. ఏంటి, ఓ పక్క డైలాగ్ చెప్పలేకపోతున్నాడు, ఓ పక్కనేమో ఫైట్ చేయలేకపోతున్నాడు. దాంతో నిర్మాతలకు కూడా డౌట్ వచ్చేసింది, ఇతను పనికిరాడేమో అని. వి మధుసూదన్ కూడా డౌట్ వచ్చింది. ఆ సమయంలో ఎన్టీ రామారావే వి మధుసూదన్ రావుతో చెప్పారు, లేదు భయపడద్దు, ఇతను కొంత షాకింగ్లో ఉన్నాడు, తేరుకుంటాడని చెప్పారు. స్వామిబాబు ఇంటికి వెళ్ళిపోయారు. జ్వరం వచ్చింది. జ్వరం వచ్చి ఇంకా నేను పనికిరాను, హీరోగా నేను ఎటువంటి పరిస్థితుల్లో కూడా చేయలేను, మన్నాడు నేను వెళ్ళి చెప్పేస్తానని చెప్పి షూటింగ్ ఆ జ్వరంతోనే మరి 3వ రోజు కూడా రావడం జరిగింది. 3వ రోజున ఆయనకి తెలియని ధైర్యం, అంటే ఎన్టీ రామారావు ముందుగానే చెప్పారు కదా, నువ్వు దేనికి భయపడద్దని. అది మనసులోకి వచ్చిన తర్వాత ఆయన్నే నమ్ముకున్నారు. డైలాగు ఎలా చెప్పారో తెలియదు, అందరూ చప్పట్లు. దాంతో స్వామిబాబుకి ధైర్యం వచ్చింది, అబ్బా నేను డైలాగ్ చెప్పగలిగాను, ఎన్టీ రామారావు ధైర్యం చెప్పడంతోనే నేను ఇలా చేయగలిగాను అని చెప్పి ఒక కాన్ఫిడెన్స్తో ఆయన ముందుకు సాగారు. ఆ తర్వాత చకచక షార్ట్స్ అన్ని ఓకే అయిపోయాయి. ఆ సినిమా షూటింగ్ శరవేగంతో జరిగిపోయింది. ఈ విధంగా సోహన్ బాబు హీరోగా ఎస్టాబ్లిష్ అవ్వడానికి ఎన్టీ రామారావు ఇచ్చిన ప్రోత్సాహమే కారణం అని చెప్పడానికి నేను ఇంత సుదీర్ఘంగా చెప్పడం జరిగింది. అంటే ఎన్టీ రామారావు తన క్యారెక్టర్ని తాను నిలబెట్టుకుంటూ కొత్త వాళ్ళని ప్రోత్సహిస్తూ ఎదురు వాళ్ళ అభినయాన్ని బయటికి తీసుకొచ్చేటువంటి ఒక తత్వం ఉంది కాబట్టి వీరాభిమన్యు ఇంత పెద్ద సూపర్ హిట్ అవడానికి ఆయన ప్రధాన కారణం అయ్యారు. ముఖ్యంగా ఆయన సుందర్లాల్ నాథా, డోండి వీళ్ళిద్దరూ కూడా బాగా సన్నిహితులు. ఎందుకంటే రక్త సంబంధం లాంటి సినిమాలు ఆయనతో వాళ్ళు తీశారు. అందుకని వాళ్ళ మీద అభిమానంతో వాళ్ళు ప్రోత్సహించి వీరాభిమన్యాన్ని సక్సెస్ అవ్వడానికి తను ఎంతో దోహదపడ్డారు. ఇంకా ఈ సినిమాలో పాటలు కనుక తెలుసుకుంటే సంగీతం కేవి మహాదేవన్. ఇదిగో నవలోకం విరిసే మన కోసం అని చెప్పి ఒక పాట ఉంది. ఈ పాట ఇప్పటికీ విన్నా కూడా మరొకసారి చూడాలనిపిస్తుంది. ఇందులో ఒక మీనింగ్ కూడా ఉంది. ఇదిగో నవలోకం విరిసే మన కోసం అంటే యుద్ధంలో అభిమన్యుడు చనిపోతాడు. చనిపోయిన తర్వాత వాళ్ళ స్వర్గానికి వెళ్ళేటువంటి ఒక భావాన్ని ఈ సినిమా పాటలోనే మనకి చిత్రీకరించడం కనబడుతుంది. ముందుగానే భవిష్యత్తుని చెప్పేటువంటి సన్నివేశం పాట ఇందులో మనకి నిగూఢంగా దాక్కుంటుంది. అయితే ఎన్టీ రామారావు నటించిన ఏ పౌరాణిక సినిమా అయినా సరే మీకు ఆంధ్రప్రదేశ్లో అద్భుతంగా ఆడేవి. ముఖ్యంగా వి మధుసూదన్ రావు ఈ సినిమా వచ్చేవాడికి 12వ చిత్రం, పౌరాణికం వచ్చేవాడికి ఇది 2వ చిత్రం. అలాగే సికింద్రాబాద్ ఎన్టీ రామారావుకి బాగా పట్టునటువంటి ప్రాంతం. అందులో ప్యారడైజ్ థియేటర్లో మరి పాండవ వనవాసం అనేటువంటి సినిమా 106 రోజుల పాటు ఆడింది. 106 రోజులు ఆడినటువంటి ఆ సినిమా తర్వాత వీరాభిమన్యు రిలీజ్ అయింది. వీరాభిమన్యు అక్కడ కేవలం 43 రోజుల పాటు ఆడింది. అయితే చాలామంది డౌట్ వస్తుంది, అసలు ఎందుకు ఇలా జరిగింది అంటే ఎన్టీ రామారావుని ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో ప్రజలంతా కూడా చాలా గౌరవించేవాళ్ళు, అన్ని బాగా అభిమానించేవాళ్ళు. ఈ సినిమా టైటిల్ వచ్చేప్పటికి వీరాభిమన్యు. అంతకుముందు కనుక మనం చూసుకుంటే టైటిల్స్లో తెనాలి రామకృష్ణ అనే ఒక సినిమా వచ్చింది. తెనాలి రామకృష్ణలో ఎన్టీ రామారావు శ్రీకృష్ణదేవరాయలు. అక్కడ తెనాలి రామకృష్ణ అని పేరు పెట్టడం వల్ల అభిమానులు సహించలేకపోయారు. ఆ సినిమా ఫ్లాప్. ఆ తర్వాత కనుక చూసుకుంటే మహామంత్రి తిమ్మరసు, అందులో కూడా ఎన్టీ రామారావు శ్రీకృష్ణదేవరాయలుగా నటిస్తారు. మరి మహామంత్రిగా తిమ్మరసుగా గుమ్మడి నటిస్తారు. ఆ సినిమా యావరేజ్గా ఆడింది. ఆ తర్వాత కాలంలో చూసుకుంటే బొబ్బరు వాహనంలో అర్జునుడి కింద ఎన్టీ రామారావు నటిస్తారు. చలమేమో బొబ్బరు వాహనుడి కింద నటిస్తారు. సినిమా బాగుంటుంది. కాకపోతే
అక్కడ బబ్బురు వాహన అని పెట్టడం వల్ల ఆ సినిమాని ప్రేక్షకులు రిజెక్ట్ చేశారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే టైటిల్ రోలు ఎన్టీ రామారావుకి ఉండాల్సిందే. ఎన్టీ రామారావుకి టైటిల్ రోల్స్ ఉంటేనే ఆ రోజు ప్రజలు చూసేవాళ్ళు. అయినా ఈ సినిమా కూడా ఎందుకు చూశారంటే ఆయన చూపించినటువంటి 45 నిమిషాల పాటు అద్భుత నటన. అందుకనే కొన్ని సెంటర్లు ఆడలేదు. రాయలసీమలో కనుక చూసుకుంటే శ్రీకృష్ణ సత్య అనే సినిమా రిలీజ్ అయింది. రాయలసీమ ప్రాంతంలో 4 కేంద్రాల్లో అది 100 రోజులు ఆడింది. కానీ ఇది ఒకే ఒక కేంద్రంలో వీరాభిమన్యం 100 రోజులు ఆడింది. అప్పుడు ఏం చేశారంటే కొన్ని అభిమానుల సంఘాలకి వాళ్ళకి కూడా ఎన్టీ రామారావు చెప్పడం జరిగింది, ఈ సినిమాని నిలపవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఆయన పిలుపు ఇవ్వడంతో చాలా మంది మళ్ళీ రిపీటెడ్గా ఈ సినిమాని కూడా ఎన్టీఆర్ అభిమానులు చూడటం జరిగింది. ఒక విధంగా ఈ సినిమా సూపర్ డూపర్ అవడానికి సోన్ బాబు నటన ఎంత ప్రధానమైనదో ఎన్టీ రామారావు చూపించేటువంటి చొరవ కూడా అంతే ప్రధాన కారణం. ఎన్టీ రామారావు తను చూపించేటువంటి ప్రోత్సాహం వల్లే సోన్ బాబు తర్వాత కాలంలో హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యారు. రిటైర్ అయ్యేంత వరకు కూడా ఆయన అద్భుతమైన సినిమాలు చేశారు. అదేవిధంగా ముఖ్యంగా వి మధుసూదన్ డైరెక్షన్లో కూడా ఆయన అనేక సినిమాలు తీయటం జరిగింది. ముఖ్యంగా ఇందులో ఘటోత్కచుడుగా నెల్లూరు కాంతారావు ఇతను చూపించినటువంటి నటన కూడా ఈ సినిమాకి హైలైట్. దాదాపు ఈ సినిమాలో ఇంటర్వెల్ తర్వాత నుంచి కనుక చూసుకుంటే నెల్లూరు కాంతారావుతో ఘటోత్కచుడుగా చూసేటువంటి సన్నివేశాలు ఈ సినిమాను ఆకట్టుకుంటాయి. అలాగే ఈ పద్మవ్యూహంలోకి వీరాభిమన్యుడు వెళ్ళినప్పుడు యుద్ధ సన్నివేశాలు అతన్ని ఏ విధంగా చంపుతారు, ఆ చంపేటటువంటి సీన్స్లో సోన్ బాబు చూపించే ఆహాభావాలు, ఆ తర్వాత కాలంలో మరి సోన్ బాబు వీరాభిమన్యుడిగా మరణించిన తర్వాత కృష్ణుడు అర్జునుడికి చూపించేటువంటి ఒక సైగలు కానీ ఒక మాటలు కానీ డైలాగ్స్ కానీ ఆ రోజు ప్రేక్షకుల్ని కళ్ళనీళ్ళు పట్టిస్తాయి. ముఖ్యంగా అర్జునుడిగా కాంతారావుతో శ్రీకృష్ణుడు యుద్ధానికి పంపించేటువంటి సీన్స్, అలాగే అభిమన్యుడు చనిపోయిన తర్వాత అతను చేసేటువంటి వీర విహారం, దానికి శ్రీకృష్ణుడిగా ఎన్టీ రామారావు తోడ్పాటు ఈ సినిమాని చాలా రద్దుకట్టిస్తే దాదాపుగా ఇంకా ఇంటర్వెల్ తర్వాత కనుక చూసుకుంటే వీరాభిమన్యులు యుద్ధ సన్నివేశాలు ప్రేక్షకులను బాగా కట్టిపడేస్తాయి. ఇది ఆ రోజుల్లో కనుక చూసుకుంటే ఈ యుద్ధ సన్నివేశాలకి చాలా ఖర్చు పెట్టారు. వేలాది మంది సైనికులుగా జూనియర్ ఆర్టిస్ట్ని పెట్టారు. అలాగే దీనికి సంబంధించిన గుర్రాలు వాటిని కూడా సమకూర్చడం, వాటిని వ్యయ ప్రసారకులోనే 2 యూనిట్లను పెట్టి ఆ రోజు సినిమా తీయటం తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే ఒక నూతన వరవడికి దారితీశారు. సుందరలాల్ నాథా డోండి ఇంత ఖర్చు పెట్టారు అంటే కారణం ఏంటంటే ఎన్టీ రామారావు ఈ సినిమాలో ఉన్నారు. ఈ సినిమాలో ఆయన ఉన్నంతకాలం మాకు భరోసా, సినిమా ఆడుతుంది అనేటువంటి నమ్మకమే. ఆ విధంగా వీరాభిమన్యు సినిమాకి తోడ్పాటునిచ్చి నటభూషణ సోన్ బాబు కెరీర్ని ఒక ఉత్తుంగ తరంగంలా తీసుకెళ్ళినటువంటి ఎన్టీ రామారావు ఒక మహనీయుడు. ఆయన చాలా మందికి, ఒక సోన్ బాబుకే కాదు చాలా మందికి వెలుగుని చూపించారు. ఎంతో మంది ఆర్టిస్టుల జీవితాల్లో ఆయన ఆశాకిరణాలు నిలబడ్డారు. ముఖ్యంగా నిర్మాతలు కొత్త వాళ్ళైనా సరే, దర్శకులు కొత్త వాళ్ళైనా సరే, వాళ్ళకి చేతులిచ్చి ముందుకు నడిపించినటువంటి ఎన్టీ రామారావు లాంటి ఒక మనిషి 100కో 1,00,00,000కో ఎప్పుడో ఎక్కడో పుడతారు. అలాంటి మహానటుడు మన ఆంధ్రప్రదేశ్లో పుట్టడం మనకి గర్వకారణం.